ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే. నేను ఒక మీడియా మనిషిగానే చెప్తున్నాను. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే మోహన్ బాబు గారు అయితే తన ఫ్యామిలీ ఇష్యూస్ ఏమున్నా కానీ తన ఇంట్లో చూసుకోవాల్సిందే. ఎందుకంటే క్రమశిక్షణకు మారుపేరు మోహన్ బాబు గారు అంటారు. కానీ నిన్న మీడియా మీద ప్రవర్తించిన ఆయన అంత ఆ ఇదితోటి కూడా తన మొహంలోనే తెలిసిపోతుంది. ఎందుకంటే ఎంత ప్రెజర్ తో తను కొట్టాడు అనేది. ఎందుకంటే తన విషయంలో అసలు క్రమశిక్షణ ఏమైంది, ఎటుపోయింది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదే కాకుండా నిన్న చూసుకున్నట్లయితే మంచు మనోజ్ గారే గేటు తెరిచి మీడియా వాళ్ళని లోపలికి అలో చేశాడు. అది అందరం చూసాము. మరి మీడియా వాళ్ళని మంచు మనోజ్ లోపలికి పిలిచినప్పుడు అది రోడ్డు పైకి ఎక్కిందే కదా, రచ్చ ఇప్పుడు రోడ్డు మీదకి రచ్చ చేసినట్టే కదా, రచ్చ మొత్తం రచ్చబండ మీదకి ఎక్కినట్టే కదా. ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నాయి లేనివి రాస్తున్నారు, మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, మా మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు, ఇది కుటుంబ వ్యవహారం అని మోహన్ బాబు గారు ఒక ఆడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ మీడియా వాళ్లకు సమాచారం అందకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇళ్లలోకి చొచ్చుకొని చొరబడి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోదు. ఆ విషయం ముఖ్యంగా మోహన్ బాబు గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ముఖ్యంగా మంచు విష్ణు గారు గమనిస్తే చాలా బాగుంటది. ఎందుకంటే నిన్న మంచు విష్ణు గారు కూడా ఒక మాట అనడం జరిగింది, మీడియా వాళ్ళు మా కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు, మా కుటుంబ వ్యవహారంలోకి వచ్చారు, వాళ్లకు పిఆర్పి కోసము అలాగే వాళ్ళ వ్యూస్ కోసము వాళ్ళకి ఇష్టం వచ్చినవి రాసుకుంటున్నారు అని అన్నారు. అంత ఈజీగా మీడియా వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినవి రాసుకునే ఇదిలో వాళ్ళు లేరండి. ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం జరిగినా, అది మంచి గాని చెడు గాని ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరువ చేయడానికే, ప్రజలకు చేరడానికే మీడియా ఎప్పుడు ముందుంటుంది. కానీ మీ సినిమాలకు సంబంధించి, మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి మీరు పండగలు చేసుకుంటే మీడియా కావాలి, మీరు పబ్బాలు చేసుకుంటే మీడియా కావాలి, మీరు బర్త్డేలు చేసుకుంటే మీడియా కావాలి, మీరు పెళ్లిళ్ళు చేసుకుంటే మీడియా కావాలి, ముఖ్యంగా మీ సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకుంటే మీడియా కావాలి, ఆఖరికి మీ సినిమా రిలీజ్ అయినాక పబ్లిక్ టాక్ కోసం మీడియా కావాలి. మరి అన్నింటికి మీడియా అవసరమైనప్పుడు ఈ రోజున మీ కుటుంబ వ్యవహారం రోడ్డు పైకి ఎక్కినాక మీడియా కవర్ చేయకుండా ఎలా ఉంటది? ఎందుకు మీడియాని నిందించడం జరిగింది? మీడియా మీద చేయి చేసుకోవడం ఎందుకు జరిగింది? మోహన్ బాబు గారు అంత పెద్ద ఆయన, అన్ని అనుభవాలు కలిగిన ఆయన, సినిమా ఇండస్ట్రీలో ఎంతో పెద్ద వ్యక్తి, అలాంటిది ఆయన క్రమశిక్షణలో అందరు కూడా మంచు ఫ్యామిలీ అంటే చాలా క్రమశిక్షణ అని చెప్పారు. మరి ఈ రోజు ఏమైంది మీ క్రమశిక్షణ? మీడియా పట్ల అంత దురుసుగా ప్రవర్తించడానికి మీ క్రమశిక్షణ ఏమైంది? మీ కుటుంబ సభ్యుడుగా, నీ కన్న కొడుకుగా నీ కొడుకును కంట్రోల్లో పెట్టుకోలేక మీడియా మీద పడితే మీడియా మీకు ఏమొస్తుంది చెప్పండి. అందుకు మీరు ఖచ్చితంగా కూడా మీడియాపై దాడి చేసినందుకు, మీ విచక్షణాన్ని మీరు కోల్పోయినందుకు ఈ రోజు బహిరంగంగా ఖచ్చితంగా మోహన్ బాబు గారు అయితే క్షమాపణ చెప్పి తీరాలి అని ఒక మీడియా మనిషిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఈ విషయాన్ని ఇంకొన్ని కూడా ఉన్నాయి. మోహన్ బాబు గారికి భయపడి అసలు ఈ కేసును మాఫీ చేస్తారు, ఈ కేసును అయితే కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తారు అనేది ఉంది. కానీ మీడియా తలుచుకుంటే జరగదంటూ ఏది లేదు, మీడియా తలుచుకుంటే చెయ్యందంటూ ఏమీ లేదు. అందుకు మీడియా ముఖంగానే మీరు బహిరంగంగానే ప్రజలకు తెలిసేలాగానే ప్రజల దృష్టిలో ఇప్పుడు మీడియా కవర్ చేసింది కూడా ప్రతి ఒక్కటి కనిపించింది కూడా ప్రజలందరూ చూశారు మీడియా మీద దాడి చేయడము. అలాంటిది అంతే విధంగా కూడా మళ్ళీ క్షమాపణ చెప్పి తీరాలి. మంచు విష్ణు కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటున్నానంటే మంచు విష్ణుని ఆయన ఒక మాట అన్నారు, ఏమన్నారంటే ఇది ఆఫ్టర్ ఆల్ అన్నారు. ఒక మీడియా వ్యక్తిపై దాడి చేయడం అనేది ఒక ఆఫ్టర్ ఆల్ అన్నారు. ఆఫ్టర్ ఆల్ ఎలా అవుతుంది అది? ఇప్పుడు నీ తమ్ముడు నీ పైన చేయి చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ లేదు, నీ తండ్రి నీ తమ్ముడి మీద చేయి చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ లేదు, కానీ మీడియా మీద చేయి చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ ఎలా అవుతుందండి? మీరు ఈ రోజున ఆ రోజు అసోసియేషన్ మెంబర్ గా నిలబడ్డప్పుడు, ఫిలిం ఛాంబర్ లో ఎలక్షన్స్ అప్పుడు మీడియా వచ్చి కవర్ చేయకపోతే మీరు విజయం సాధించారనేది తెలిసిందా మీకు? లేదు కదా. మరి అలాంటప్పుడు ఈ రోజు మీడియాది ఆఫ్టర్ ఆల్ ఎలా అవుతుంది? అందుకు మంచు వినోద్ గారు కూడా ఈ రోజు క్షమాపణ చెప్పి తీరాలి ఖచ్చితంగా అని మీడియా ముఖంగా నేనైతే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క హీరో కావచ్చు, చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి ఒక్కరు 24 ఫ్రేమ్స్ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మీడియా అంటే చులకన అయిపోయిందని కూడా చెప్పొచ్చు. కానీ ఇప్పటి వరకు ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తే తను మీడియా మీద దాడి చేశారు కాబట్టి తనకు కఠిన శిక్ష అంటే కఠిన శిక్ష అంటే కూడా ఏదో ఆయనను జైల్లో పెట్టాలి అని అనట్లేదు. కానీ ఇంకోసారి ఇలా ప్రవర్తించకుండా తనని చూసి ఇంకొక ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే మీడియాని చిన్న చూపు చూడొద్దు, వాళ్ళ పైన చర్యలు చేపట్టొద్దు, మీడియా వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడకుండా శిక్షలు అమలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. అవును, మనిషివా మోహన్ బాబు అంటే
నాకు తెలిసినంత వరకు చిత్ర పరిశ్రమలో మాత్రము ఒక ఎలిగేషన్స్ తన మీద ఉన్నాయి. ఎందుకంటే ఎవరినైనా కొడతారు, ఎవరినైనా లెక్క చేయడు మోహన్ బాబు అంటేనే భయము అని ఇండస్ట్రీలో. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఈ నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే నిజంగానే మనిషా మోహన్ బాబా అనేదైతే ఖచ్చితంగా తనకు సూట్ అవుతుంది అని కూడా చెప్పొచ్చు. మరి మోహన్ బాబు క్రమశిక్షణ కాదు తన దగ్గర ఉన్నది, రాక్షసత్వం అనుకోవాలి. ఆ మోహన్ లో తెలిసిపోయింది కాబట్టి నేనైతే చెప్పగలను. ఇలాంటి వ్యక్తి అవసరం ఉంటది, ఉండదని ఎప్పుడు అనకూడదు. ఎందుకు అనంటే అంత మంచి పేరు సంపాదించుకున్న ఆయన ఇండస్ట్రీలో చాలా మందికి ఆదర్శంగా నిలిచిన ఆయన ఈ రోజు ఏంటంటే ఆయన తన కొడుకులు చేస్తున్న పనికి, తన కుటుంబంలో జరుగుతున్న కలహాలకు, తన వయసు పైబడే బట్టి కూడా తను ఏం తేల్చుకోలేని పరిస్థితుల్లో తన విచక్షణాన్ని కోల్పోతున్నారు. కాబట్టి ఇంకొకరికి బుద్ధి చెప్పాల్సిన ఆయన ఈ రోజు తనే విచక్షణ కోల్పోవడం అనేది చాలా బాధాకరం అని కూడా చెప్పుకోవచ్చు. అందుకు అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుంటుంది అని నేను.